సంబంధించి అప్డేట్ కోసం మళ్ళీ సంప్రదిస్తాం. మరి కాసేపట్లో అంటే ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ కాబోతుంది. సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగుతుంది. ఇక జూబ్లీహిల్స్ లో మొత్తం 4,13,65 మంది ఓటర్లున్నారు. వారిలో 2,08,561 మంది పురుషులున్నారు. 1,92,779 మంది మహిళలున్నారు. 25 మంది ఇతరులు. నియోజకవర్గంలో మొత్తం 18 సర్వీస్ ఓటర్లుంటే 123 మంది విదేశీ ఓటర్లున్నారు. ఇక 18 నుంచి 19 ఏండ్ల మధ్య వయసు ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య 6,859గా ఉంది. ఇక 85 ఏండ్లు పైబడ్డ వారు 2,134 మంది ఉన్నారు. ఇక వృద్ధులు, వికలాంగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసేటువంటి ఛాన్స్ కల్పించారు. 139 భవనాల్లో మొత్తం 407 పోలింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో స్టేషన్లో 986 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక 9వ పోలింగ్ స్టేషన్లో అత్యధికంగా 1233 మంది ఓటు హక్కు వినియోగించుకుంటారు. అత్యల్పంగా ఈ పోలింగ్ స్టేషన్ వచ్చేసి 263వ నంబర్లో 540 మంది ఓటర్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక 11 పోలింగ్ కేంద్రాల్లో 1200 కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల బరిలో 3 ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మొత్తం 58 మంది బరిలో ఉన్నారు. అధికార పార్టీ నుంచి నవీన్ యాదవ్, ఇటు బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి దీపక్ రెడ్డి పోటీలో ఉన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక కంట్రోల్ యూనిట్తో పాటు 4 ఈవీఎంలు ఏర్పాటు చేశారు. మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. అక్కడ కేంద్ర బలగాలతో భద్రత కట్టుదిట్టం చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్ సందర్భంగా 5,000 మంది పోలీసులతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంతటా 144 సెక్షన్ విధించారు. ఇప్పటి వరకు 230 మంది రౌడీ షీటర్స్ ను బైండ్ ఓవర్ చేసినట్టుగా తెలుస్తోంది. డ్రోన్ల ద్వారా పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు అధికారులు. ఇక నవంబర్ 14న కౌంటింగ్ ఉంటుంది. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు 2,060 మంది సిబ్బందిని ఈ ఎన్నికల విధుల్లో నియమించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. మైక్రో అబ్జర్వర్స్ ఉన్నారు. సాంకేతిక సిబ్బందితో పాటు సమగ్ర ఏర్పాట్లు చేశారు. అంటే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా ఉండే విధంగా ఏర్పాట్లయితే ఎన్నికల అధికారులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే నిన్న రాత్రి ఏదైతే పేలుడు సంభవించిందో దాంతో మరింత అలర్ట్ అయ్యి భద్రతకు సంబంధించి మరింత కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగబోతుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రధానంగా పోటీలో నువ్వా నేనా అన్నట్టు పోటీ పడేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు, ఫలితాల విడుదల ఉంటుంది.